మనకి శారీరకంగా మంచి బలం ఉంటే ఎంత రోగం వచ్చినా సరే తట్టుకొని ఏమవుతాం, నిలబడి మరలా బాగు పడతాం. అదే బలహీనుడు అనుకోండి, చిన్న రోగం వస్తే చాలు మట్టిలో కలిసిపోతాడు తేడా వస్తే. అదే శారీరకంగా మంచి ఆహారం తీసుకొని మంచి పుష్టిగా బలంగా ఉంటే వాడికి ఎంత పెద్ద రోగం వచ్చినా సరే తట్టుకొని ఏమవుతాడు, నిలబడతాడు. అలాగే ఆత్మ సంబంధంగా కూడా రోగాలు వస్తాయి. మన ఆత్మకు రోగం వస్తుంది, విశ్వాసానికి రోగం వస్తుంది, మన యొక్క ఆత్మ సంబంధం జీవితానికి తెగులు పడుతుంది. ఆ తెగులును మనం ఎదుర్కోవాలంటే, ఆ రోగాన్ని మనం ఎదుర్కోవాలంటే, మన ఆత్మీయ జీవితానికి పట్టిన రోగాన్ని మనం తట్టుకొని నిలబడాలంటే, ఆ రోగాన్ని మనం నయం చేసుకోవాలంటే వాక్యమనే వాక్యమనే ఆహారం మనం సమృద్ధిగా మన ఆత్మకు అందించాలి. అలా అందించి రోగమనే దెయ్యంతో మనం యుద్ధం చేయాలి. పాపమనే రోగంతో యుద్ధము చేయాలి. పాపమనే రోగంతో యుద్ధం చేయాలంటే మనలో ఏముండాలి, వాక్యమనే ఆహారం సమృద్ధిగా ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి. వాక్యాన్ని సిద్ధపరచుకోవాలంటే ఏం పరచుకోవాలి, వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. రేపొద్దు నేను వాక్యాన్ని ఇన్ని అధ్యాయాలు చదువుకోవాలని మనసులో సిద్ధపరచుకోవాలి. వాక్యాన్ని ఇంతసేపు నేను ధ్యానం చేయాలని మనసును సిద్ధపరచుకోవాలి. అప్పుడు వాక్యాన్ని ధ్యానించడానికి మన మనసును సిద్ధపరచుకుంటే మనలో ఉన్న ఆత్మ సంబంధమైన రోగాలు అనేవి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆహారం చేత సరిచేయబడతాయి, బాగు చేయబడతాయి. లేకపోతే మన ఆత్మీయతకు పట్టిన రోగాలు అలాగే ఉంటాయి. ఆ రోగాలు మనల్ని ఏం చేస్తాయంటే మన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 14:30. జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ళ వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసిందిర. చాలు, బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసిందిరనెను. సౌలు ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, ఫిలిష్తీయులను హతము చేసేంత వరకు భోజనము చేయమని మొక్కుబడి చేసుకున్నాడు. బలం లేకుండా యుద్ధం చేయగలుగుతారా చెప్పండి? బలం అనేది లేకుండా యుద్ధం అనేది చేయలేరు. కానీ సౌలు అనే రాజు అవివేకంగా ఏమని మొక్కుబడి చేశాడంటే, యుద్ధం ముగిసే వరకు, ఫిలిష్తీయులను చంపేంత వరకు మేము ఏమాత్రం కూడా భోజనము చేయము, ఇలాగే ఉపవాసం అనుకున్నాడు. అందరూ నీరసిల్లిపోయారు, అందరూ సొమ్మసిల్లిపోయారు, అందరూ బహుబలంగా యుద్ధం చేయలేకపోయారు. కానీ యోనాతాను అన్నాడు, బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరీ అధికముగా హతము చేసిందురని. నువ్వు హల్లెలూయా. అలాగే నువ్వు బాగుగా దేవుని యొక్క వాక్యమనే ఆహారాన్ని భుజించిన ఎడల, నువ్వు బాగుగా వాక్యమనే ఆహారాన్ని తినని ఎడల, నువ్వు బాగుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివిన ఎడల నీలో ఉన్న శత్రువులను, అపవాద అనే శత్రువును, దెయ్యాలు అనే శత్రువులను నువ్వేం చేస్తావంటే బహుగా హతము చేస్తావు, బహుగా జయిస్తావు. నీలో ఆత్మీయంగా బలం లేకపోతే, వాక్యమనే బలం నీలో లేకపోతే, వాక్యమనే శక్తి నీలో లేకపోతే అపవాది మీద నీకు జయం అనేది కలగదు. నీలో ఎక్కువగా వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకున్నట్లయితే, వాక్యాన్ని ఎక్కువగా భుజించి నీవు ఆత్మీయంగా బలం తెచ్చుకున్నట్లయితే, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసి దాన్ని ఆహారంగా మార్చుకొని నువ్వు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే అపవాదిని నువ్వు జయిస్తావు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ జీవించేది దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చాలామంది ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి తిండి లేక, డబ్బు లేక, ఆస్తులు లేక, బంగారం లాంటి ఇల్లు లేక, అన్నీ ఉంటున్నాయి కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకని? వారిలో ఆత్మీయంగా బలం అనేది లేదు, మానసికంగా బలం అనేది లేదు. ఎందుకంటే జీవము కలిగిన వాక్యము వారి హృదయాల్లో లేదు, జీవం కలిగిన వాక్యం లేదు.
కానీ నువ్వు ఎక్కువగా వాక్యాన్ని భుజిస్తే, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తింటే, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా నువ్వు ఆహారంగా తీసుకుంటే, శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మను బలపరుచుకుంటే నువ్వేం చేస్తావంటే అపవాదిని జయించగలుగుతావు, సమస్యలను జయించగలుగుతావు, నీకు కలుగుతున్న ఎదురు దెబ్బలను తట్టుకొని జయించగలుగుతావు, శోధనలను ఎదుర్కొని నిలబడగలుగుతావు, ప్రతి చిన్న విషయాన్ని కూడా జయించగలుగుతావు, ప్రతి పెద్ద విషయాన్ని కూడా జయించగలుగుతావు. నీలో ఆత్మ సంబంధమైన బలం లేకపోతే, వాక్యం అనే ఆహారం నిన్ను బలపరచబడకపోతే, వాక్యం అనే ఆహారాన్ని నువ్వు తీసుకోకపోతే నువ్వు బలహీనపరచబడి నిన్ను నువ్వేం చేసుకుంటావు అంటే పాడు చేసుకుంటావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగుగా భోజనము చేసిన యెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందిరెను. సైతాను గడు దేనికి భయపడతాడంటే ప్రార్థనకి, వాక్యానికి తప్ప దేనికి భయపడ్డు. సైతాను మనల్ని నాశనం చేయాలని చూసినప్పుడు దేనిని బట్టి మనం బలం తెచ్చుకోవాలి? వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బలాన్ని తెచ్చుకోవాలి. సైతాను గారు నీ పని అయిపోద్ది అంటాడు. అప్పుడు మన వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన బలం తెచ్చుకోవాలి. గిద్యోను నా పని అయిపోయింది అనుకొని దొంగచాటుగా గోధుమలను దొల్లగొట్టుకొని చుండగా దేవుని దూత వచ్చేముందంటే పెరిగితనంతో ఉన్న గిద్యోనుతో పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని గిద్యోన్ని బలపరిచింది. నీ పని అయిపోయిందని సైతాను అన్నాడు అనుకోండి, నువ్వు నా పని అవ్వలేదు, దేవుడు నన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు నన్ను బలపరుస్తాడని విశ్వాసం తెచ్చుకోవాలి వాక్యాన్ని బట్టి. కాబట్టి మనం అనేక రకాలైన తిండి తింటాం, కానీ వాక్యాన్ని మాత్రం మనం భుజించం. మన పొట్టన్న ముందుకు వచ్చే విధంగా భోజనం చేస్తాం, కానీ కడుపు నిండా, హృదయం నిండా ఆత్మ సంబంధమైన భోజనాన్ని మనం చెయ్యం. అరక్కపోయినా సరే, గ్యాస్ ఉన్నా సరే, పేకల దాకన్నా తింటాం, కానీ వాక్యాన్ని మాత్రం ఎక్కువ అధ్యాయాలు చదవం. ఎక్కువ అధ్యాయాలు చదవం. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చెయ్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా భుజించం. ఎందుకంటే బలపరిచేదాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తాం, బలహీనపరిచేదాన్ని ఎక్కువగా శ్రద్ధ పెడతాం. బలహీనపరిచే వాటి మీదేమో ఎక్కువ శ్రద్ధ పెడతాం, బలపరిచే వాటి మీదేమో శ్రద్ధను తక్కువగా పెడతాం. కాబట్టి యేసయ్య అన్నాడు, రొట్టె వలనే మాత్రమే కాదు మనుషుడు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు, బ్రతుకుతాడు. పేదలాజరు అంత ధైర్యంగా ఎందుకు బ్రతికాడంటే దేవుని యొక్క వాక్యము గుండెల్లో ఉంది కాబట్టి, దేవుని యొక్క వాక్యము తన యొక్క హృదయంలో ఉంది కాబట్టి, తన ఆరోగ్యం బాగా లేకపోయినా, తన యొక్క మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా సరే, రొట్టె మొక్క కూడా దొరకపోయినా సరే, ఎందుకు బతికాడంటే అంత కష్టాన్ని తట్టుకొని కూడా దేవుని యొక్క వాక్యం తన హృదయంలో ఉంది. దేవుని యొక్క మాటలను గట్టిగా పట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని భుజించేవాడు కాబట్టి తన ఆరోగ్యం బాగలేకపోయినా సరే పెద్దగా ప్రభావం తన మీద చూపించలేదు. తనకి శారీరకమైన ఆహారం దొరకపోయినా సరే పెద్దగా తన మీద ప్రభావం చూపించలేదు. కాబట్టి బ్రతికి ఎక్కడికి వెళ్ళాడంటే పరలోక రాజ్యానికి, పరదేశకు, అబ్రహాము రొమ్మున అనుకోవటానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో సమస్యలు తట్టుకోలేకపోవటానికి కారణం వాక్యం మన హృదయంలో లేకపోవటం వలన, ఇబ్బందులను తట్టుకోలేకపోవటం కారణం వాక్యాన్ని ధ్యానం చేయకపోవటం వలన. కానీ యోనాతాను అంటున్నాడు, బాగుగా భోజనము చేసిన యెడల ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందురనెను. బాగా దేవుని యొక్క వాక్యాన్ని భుజించండి, బాగుగా దేవుని యొక్క వాక్యాన్ని తినండి. అది మీ నోటికి తేనె వలె, జుంటి తేనె దారుల కంటే మధురముగా ఉంటుంది. తేనె కంటే మధురంగా ఉంటుంది, జుంటి తేనె దారుల కంటే ఎక్కువగా మధురంగా ఉంటుంది. ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. బలపరిచి ఏం చేస్తుందంటే శత్రువుల మీద జయ జీవితాన్ని ఇస్తుంది. బలాన్ని ఇవ్వటమే కాదు, అపవాది మీద జయాన్ని ఇస్తుంది, శ్రమల మధ్యలో ఆదరణ ఇస్తుంది, ఇబ్బందుల మధ్యలో నెమ్మదిని ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా సరే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని సేద తీరుస్తుంది, అలాగే బ్రతికే విధంగా కూడా చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా పట్టుకోండి.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం చేత మనల్ని బలపరుస్తాడు. అన్నిటికీ మూలము క్రైస్తవుడికి వాక్యమే. మన విశ్వాసం బలపడాలన్న వాక్యమే, మన విశ్వాసం అభివృద్ధి పరచబడాలన్న వాక్యమే, మన విశ్వాసం గట్టిగా ఉండాలన్న వాక్యమే. చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, సరిగ్గా చదవరు, సరిగ్గా ధ్యానం చేయరు, సరిగ్గా వాక్యాన్ని హృదయంలో గుండెల్లో దాచుకోరు. అందుకే వారి జీవితాలు ఎప్పుడూ నీరసిల్లిపోతాయి, కృంగిపోతాయి. కానీ ఎవరి హృదయాల్లో అయితే దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉంటుందో వారు బలంగా ఉంటారు, శత్రువులను అధికముగా హతము చేస్తారు.